బతుకు జట్కా బండి ఏంటబ్బా ఈ ప్రోగ్రాము? అబ్బా ఫ్రెండ్ పెళ్ళంతో ఇల్లీగల్ అఫైర్. చా తప్పు కదా మామ. తప్పున్నారా? తప్పదు మరి దిక్కుమాల జనాలు. సొసైటీ పాడైపోయిందబ్బా బాగా అసలు. అవునండి. చిచి ఛానల్ చేంజ్. మార్చేస్తా, నీకు అసలు ఇట్లాంటి ఇష్టం ఉండదు. మార్చి క్రికెట్ వస్తుందా? ఇండియా బంగ్లాదేశ్. తుక్కు లేపుతున్నట్టున్నారు మామూలు బ్యాటింగ్. తీసుకోను, సింగిల్ తీసుకో. అబ్బా అనుష్క శర్మ కూడా వచ్చిందా? 6 భలే ఆడతాడు కోహ్లీ. మూడు రన్ మళ్ళీ చేశాడబ్బా. ఇంకో కొట్టేస్తుంది అసలు, ఇక సమస్య లేదు. వీడు నిలబడ్డాడంటే ఇంకేముంది, తుక్కు కొట్టేస్తుంది. ఏయ్ గులాబ్ జామ్ చేసేవాడికి పెట్టోడికి తింటాడు బాగా, భలే ఇష్టం వాడికి. అదే పాకం ఉంటది అదే కదా. అవును తీరా బాగా కారుతుంది, అదిరిపోతుంది. కొంచెం ఆకలేస్తుంది. ఎదురుగా లెఫ్ట్ సైడ్ లో ఒక హోటల్ ఒకటి ఉంది, అక్కడ దింపావంటే ఫుల్గా ఎక్కిద్దాం. మనం డబ్బులు అడగరుగా, ఫ్రీ. బాగా తిందాం. అదే తిందామా సార్? అదే చెప్పేది, తిందామనే కదా. తిందాం సార్. మా ఆవిడ ఊరికెళ్ళే హడావుల్లో ఉంది. హడావుడేం లేకుండా మా ఆవిడేం పెద్ద వంటేం బాగేం చేయదు, అది పెద్ద బాగోదు. అయ్యో సార్, వారంలో 6 రోజులు బయట తినేస్తా ఉంటా. పోలీసులకి అంతా ఫ్రీ సార్? ఫ్రీ. విడితేంతో నా పులిహోర కలుపుతున్నాడు, తెగ నవ్వుతున్నాడు. ఆ సుప్రజనా? నేను రెడీ చేస్తానండి, మీరంత మొహమాటంగా చెప్పాలా? అయ్యో మిమ్మల్ని దాంతోనే ఉంటుంది. అయ్యో లెక్కలన్నీ పైలాగా చూసుకున్నానండి, మన మధ్యలో లెక్కలంటే అసంగా. బాగా మరిగాడు. ఎవరు? నిన్నే అడుగుతున్నాగా. కస్టమరు ఫ్లాట్ డెలివరీ ఉంది కదా, దాని గురించి మాట్లాడుతుంటాను. అది సెల్ చెక్ చేస్తే పోలా? ఫోన్ మర్చిపోయా. జమక్ జమ 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 జమ. నా కొడుకు 7 రోజులు అవుట్ స్టేషన్ కి వెళ్తే అమ్మదినమ్మా ఏదో తేడాగా ఉందే. 7 సంవత్సరాల మనలో నీ పక్కన పడేసి ఏడుస్తున్నాడని మీ నాన్న మాట విని దాంతో 7 అడుగులు వేస్తావా? అది కాదు. ఏకి పోరాస్తా, నిన్ను ఎక్కి తొక్కేస్తాను. అది కాదే. ఏది కాదు? ఏది కాదురా? ఏది కాదురా? నా కొడుకు అయిపోయావు నా చేతిలో. నిన్ను తొక్కేసి దాన్ని ఎలా చేసుకున్నావురా? అసలు దాన్ని ఎలా చేసుకున్నావు? అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? నాది తప్పు, నాది తప్పు. నిన్న అసలు చంపేయాలి నా కొడుకు. అసలు నన్ను ఎలా మోసం చేసావురా? నన్ను ఎలా మోసం చేసావురా? నన్ను చంపేసి చేసుకోవాల్సిందిరా. నన్ను చంపే, నన్ను వదిలేసి దాన్ని పెళ్లి చేసుకుంటావురా? నువ్వు చంపేస్తా నా కొడుకు. నీకేస్తారా మేకప్? ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మేకప్ అంటావురా? నా కొడుకు నిన్ను చంపేయాలిరా. చంపేసి పిండ పెట్టాలిరా. ఇడు మళ్ళీ మేకప్ అంటున్నాడు. మేకప్ ఏంట్రా? అవును, నువ్వు ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చావు, అప్పుడు నీకు ఈ విషయం తెలిసిపోయింది. నీ అబ్బా, నువ్వు చేసుకుంది మా రిలేటివ్ నేరా? ఓ, వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని ఇన్వైట్ చేశారురా. నేనేమో అక్కడెక్కడో ఉన్నాను. నువ్వు సిగ్గు లేకుండా దాన్ని పెళ్లి చేసుకుంటావరా? సచ్చినోడా. సరే నా పరిస్థితి ఏంటి? ఏముంది, మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకోవడమే. ఏంట్రా చేసుకునేది? నీ అప్ప ఏడవకి. నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలే, అందుకే చేసుకున్నా. అందుకు చేసుకోవడం ఏంట్రా? నీ అబ్బా, దాన్ని చేసుకుంటే నిన్ను కూడా చేసుకోగలను. అర్థం కాలేదా? 7 సంవత్సరాల నుంచి నీ మొత్తం మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నేను ఇస్తేనే. నీ జాబుకు కూడా 4 లక్షలు ఇచ్చాను, అది ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించావా? పెంట్ హౌస్ కావాలంటే కొనిచ్చాను. నెక్స్ట్ మంత్ కారు కూడా కావాలన్నావు,
కాదా నాన్న నిన్నే దాన్ని పెళ్లి చేసుకోకపోతే నా చేతి మిగిలేదు చెప్పే. ఆ తర్వాత ఇద్దరం అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు లైసెన్స్ వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు లైసెన్స్ వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి జీవితాంతం లాంగ్ డ్రైవ్ చేయొచ్చు. అర్థమైందా? మన ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒకటి సెట్ చేస్తా. మై హోనా నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలి, కానీ మన ఇద్దరికి డబ్బు కావాలి. ఏంటిది ఇప్పుడు చేస్తుంది? అబ్బో ఇది వదిలేటట్లేదు. హలో రే, ఏంటి మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమైంది? వాడు ఈ రోజు నన్ను కొట్టబోయాడు. వాడితో కొట్టించుకోవడానికి పెళ్లి చేసుకున్నానా? అసలు మీ ఇద్దరికి గొడవ ఎందుకైంది? నన్ను కాదని వాడి కదేవత్తో ఎక్కువైంది. దానికోసం నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు తెలుసా? అవునా? వాడు అలాంటి వాడు కాదే. నువ్వు కూడా వాడికే సపోర్టా? సరే, నేను ఇక్కడ ఎవరికి అవసరం లేదు, అంతే కదా? ఒసే ఏం మాట్లాడుతున్నావు నువ్వంటే ప్రాణం నాకు. నీకు తెలీదా? అసలు ఆడు ఎవరితో తిరిగితే మనకెందుకు? నువ్వు ఉన్నావు, నాకు అది చాలు. వాడు దేంతో తిరిగినా నేను చూసి చూన్నట్టు వదిలేయాలా? అంటే అవసరం లేదనే అర్థం. ఒసేయ్ నీకెవరైనా పిచ్చా? ఏం మాట్లాడు నువ్వు? అసలు నేను నీకు కావాలా వద్దా? నాకు నువ్వు కావాలి. అయితే వాడు దేంతో ఉంటే నీకెందుకు? వాడు మన జోలికి రాకూడదు, అంతే కదా? లైట్ తీసుకో. ఏంట్రా లైట్ తీసుకునేది? వాడు తొమ్మని కన్నెత్తి కూడా చూడకూడదు. అదే మాట వాడంటే నువ్వు కూడా నన్ను కన్నెత్తి చూడకూడదు కదా? అంటే నేను నీకు కూడా వద్దనమాట. అంత అలసైపోయినా మీ ఇద్దరికి? అది కాదే. మాట్లాడుకు. నువ్వు వాడు కలిసి అంత ప్లాన్ చేసి నన్ను మోసం చేశారు. అవ్. మీ ఇద్దరికి సినిమా చూపిస్తా. రేయ్, మామూలు సినిమా కాదు, నీకు వాడికి డాల్బీ డిజిటల్ లో 3D సినిమా చూపిస్తా. వస్తే ఒరేయ్, నీ అబ్బా. పెట్టే ఫోను. హలో రేయ్, ఎక్కడ చచ్చా? వస్తున్నా. మొగోడు తెరక చెడతాడు, ఆడది తిరిగి చెడుద్దని మా తాత ఊరికి అనలా. స్విచ్ ఆఫ్ చేసి వచ్చింది. కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉంది దీనికి. టైంకి ఇంటికి రాలేకపోతే కనీసం ఫోన్ చేసినా చెప్పాలి ఎక్కడ తెచ్చిందో ఏంటో. ఈ టైంలో దీనికి బయట పెత్తనాలు ఏంటో. 11 అవుతుంది. ఊపట్టిన గాడిదలాగా తయారైంది ఇది. ఒక ఫోన్ అయినా చేసి చావచ్చుగా. దీన్ని పెళ్ళైన దగ్గర నుంచి నెత్తికి ఎక్కించుకున్నాను. ఇప్పుడు దిగమంటే ఎక్కడ దిగుద్ది? రాని దాన్ని చెప్పు తీసుకుని ఈరోజు పట్ట వాయించగాని దారిలోకి రాదు. చెప్పేది ఎక్కడికి వెళ్ళావు? నిన్నే అడిగేది ఎక్కడికి వెళ్ళావు? టైం ఎంత అవుతుంది? నువ్వు ఎప్పుడు వస్తున్నావు? అసలు ఏమనుకుంటావు నువ్వు? ఏ టైం పడితే ఆ టైంలో వస్తున్నావు పోతున్నావు? అసలు ఇది ఇల్లు అనుకున్నావు? ఏమనుకున్నావు? మాట్లాడేది నీతోనే. చాలా చేసావు, వదులు. చూడు, ఇప్పటిదాకా చాలా ఓపిక పట్టా, ఇంకా నా వల్ల కాదు. నేను చెప్పేది అదే, నా వల్ల కూడా కాదు. నిన్న ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్న అసలు ఏంటి మాట్లాడేది? నేను చూడలేదు అనుకుంటున్నావా? డైలీ డ్రాపింగ్లు, డేటింగ్లు, డైనింగ్లు అంతా తెలుసు నాకు. అంటే ఫాలో చేస్తున్నావా? ఏ అవ్వకూడదా? కోపం కోపం వస్తుందే. నువ్వు ఎక్కువ మాట్లాడు. నాకు రాదా? వస్తుంది నీకు. రాత్రులు అర్ధరాత్రులు దానికి మెసేజ్ పెట్టావు చూడు, మెసేజ్ పెట్టి దాన్ని రెచ్చగొట్టావు చూడు, అదేం పని అది? నేను పెట్టిన దానికి అదేం పెట్టిందో చెప్పలేదా? నువ్వు చదివివ్వకుండానే అలా అంటదా? నేను చదివిస్తే అరే అయినా నేనేంటో ఎలాంటి ఎలా ప్రవర్తిస్తానో నీకు తెలీదు. చూస్తున్నా కదా ఇంట్లో నా మీద చిరాకులు, నన్ను అవాయిడ్ చేయడాలు. సో నాకు అదే ఫీలింగ్. అంటే నా మీద నమ్మకం లేదా? నమ్మకం గురించి నువ్వా మాట్లాడేది? ఎక్కువ మాట్లాడేవంటే చంపేస్తా నేను. ఏంటి చంపేస్తావా? చంపేయ్. అంటే ఈ రంకు బయటపడగానే నన్ను చంపేయాలి అంతేగా? రంకు గింకు అన్నట్టు పళ్ళు రాలగొడతా. నన్ను కొడతావా? ఐ హేట్ యు. వస్తే నీకు అసలు బుర్రందా? ఎంత కోపం వస్తే మాత్రం ఆయన అలా వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా ఏమైపోతాడు? సర్లే ఆడు వదిలేసావు కానీ నాకనే చెప్పాడు కదా ఎంత కంగారు పడ్డం తెలుసా? సరే ఏంటి అలా చూస్తావేంటి? ఓ ఆడికి మన మ్యాటర్ అంతా తెలుసులే, చెప్పాను. ఏరా
అయినా అంత గట్టి కొడతావేంటి? ఆడెవరికి చెప్పని ప్రామిస్ చేశాడు. ఎరా కూర్చున్నది కూర్చుని చోటే ఉంది, గోపలు పగిలిపోతున్నాయేంటి? అంత గట్టి కొడతావేంటి? నీకు మాట్లాడేస్తున్నది మాట్లాడు మానే, కానీ సాయంత్రం నుంచి ఎంత కష్టపడతాను తెలుసా? అదిగో అటు చూడు, 6 నిమిషం చూస్తే 6 వంకలు అవుతాయి. ఆడితో కలిసి సాయంత్రం 6 గంటల నుంచి మందు కొడుతున్నాను నేను. అరే మచ్చా, నువ్వు పెద్దలు వచ్చారా? ఈ వర్మగా పైగా మెసేజ్ ఒకటి పెట్టి తెచ్చావు. బంగారం మాట్లాడవే. ఏడున్నాడో ఏందో. అవునరా, కలిపిన పులిహోర ఎన్నిసార్లు కలుపుతావురా? నువ్వు నోర్మి. నీ ఆ చూపేంటి? మళ్ళీ కొట్టింది. ఎలా చెత్త కొట్టేస్తుందంటే ఇవాళ. ఈడు సరసాలు చూసి తట్టుకోలేక చచ్చిపోతున్నారు స్వామి. అసలు ఈ మాట్లాడకపోతే మాట్లాడిపోయావు. ఆడి ముందు మాత్రం కొట్టకే. దీన్ని ఇలా కాదు, నేను కూల్ చేస్తాగా. ఏయ్, ఎంత అందంగా ఉన్నావు తెలుసా? చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు. ఏయ్, అటు తిరుగు. అంకమ్మ తీరు పోపించాను, బూతులు చూపించాను. ఈ శారీలో ఎంత సెక్సీగా ఉన్నావు తెలుసా? నిన్ను బెడ్రూమ్లో తీసుకెళ్ళి. అర్థమైంది. ఓయ్, తిరగమన్నానా? వీడు బ్లూ ఫిలింకి నాతో సెన్సార్ చూపించాడు. అమ్మ ఏందిరా నాకు ఇది. ఇదేంటిది మాట్లాడితే బెడ్రూమ్ వైపు చూస్తుంది, లైన్లోకి వచ్చింది. ఏందిరా బెడ్రూమ్ సైడ్ చూపించింది? ఏంటి ఇప్పుడే? దేనికిరా? అర్థమైంది. ఇప్పుడే. ఏమైందిరా? ఎందుకు నడుస్తాడవా? నాకు కూడా తెలీదు. ఆటోమేటిక్ ఆటోమేటిక్. రే, వాడు ఆఫీస్ వర్క్ అని చెప్పి వెళ్ళి 6 days అవుతుందిరా. వాడిని బాగా మిస్ అవుతున్నట్టున్నావు. అంత లేదు. అయితే ఇప్పుడు వాడిగాడు ఎందుకు బంగారం? లేదురా, వాడితో పాటు సుప్రజ ఉంది. అసలే అది కంపెనీ హెడ్, సెక్సీగా కూడా ఉంటుంది. వాడు అసలే అమాయకుడు. ఏం చేస్తుందో ఏంటో. నువ్వు నాతో ఏం చేస్తున్నావు? అదే వాడు కూడా చేస్తాడని ఎలా అనుకుంటావు? వాడు మంచోడే. అది నా బాధ కూడా. మంచోడు మనకి మళ్ళీ దొరకడు. వాడినది ఏం చేస్తుందో. అక్కడ దాంతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఇక్కడ నేను మాత్రం నిన్ను నలిపేస్తా. వాడు వచ్చేసరికి నేను ఇలానే ఉంటే నేను ఇక్కడ ఉండాల్సిన నీకు అవసరం కంగారు. అయినా వాడు వచ్చేటప్పుడు నాకు తెలుస్తుంది. వాడు వచ్చే ముందు కాల్ చేయమని చెప్పాను. వాడు చేస్తాడు. అబ్బా, ఏం తెలివి నీకు. చూడు, కొత్తగా ఈ సెల్ఫీ ఏంటి? నైస్. లే, ఏదో చెప్పారు తమరు. అరే, నేను మేనేజ్ చేస్తా కదా. మై హూనా. వీడు దొరకకుండా మేనేజ్ చేయాలి. యారా, వచ్చాడు. ఫోన్ చేసి వస్తాను. నువ్వు రావట్లేదు. చూసి నేనే వచ్చేసాను. బా, ఫోన్ చేస్తాను బాబు, మర్చిపోయాను. ఎక్కడ సుప్రజను వదిలించుకొచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఒక్క నిమిషం ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. టీ కాఫీ ఏమైనా తాగేవా లేదా?
ఏయ్ నీ ఫ్రెండ్ వచ్చాడు అడిగాను మర్యాద చేసావు లేదా? ఇస్తాలే. జస్ట్ మిస్, దొరికితే జ్యూస్ చేసేవాడు. కావ్య నీకు ఫోన్. నాకేమైనా ఫోన్ వచ్చిందా? చూడు. ఇది మాత్రం వీళ్ళు ఉంటుంది. అమ్మో, ఇది మాత్రం కత్తిలో ఉంటుంది. అబ్బో, కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళం. అప్పుడేం చేసేవాడివి? అరే నేను మేనేజ్ చేశా కదా. చేసావులే తొక్కులో మేనేజ్. అవునా? ఏబా, పిచ్చి మంది ఇచ్చిన పిచ్చి షాపుని పిచ్చి పిచ్చి కొట్టేసి పిచ్చెక్కిచ్చే మందు తీసుకొచ్చా, పిచ్చగా తాగేసి పిచ్చెక్కిచ్చేద్దాం. ఒరేయ్ ముందు పారా బయటికి. పోతున్నాంలే. కార్ కేసు. అరే బా, బైక్ అయితే బాటిల్స్ తీసుకురావడానికి కష్టము, కార్ తీసుకుపోయి కేసు వేసుకొచ్చేసా. అర్థమైందిలే, నీ ప్రైవసీయే నా ప్రైమరీ. అరే బా జాగ్రత్తరా, మధ్యగాని తెలిచే కొడతాడు. ఒరేయ్ పోతావు పావా. బా కదలకపోతే కొరికేటట్టున్నాడు.